నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా, యేసయ్యా సంతోషము కలదయా. అందరూ పాడదాం. నీ సన్నిధిలో నిన్ను విడిచి ఎట్లుండగలనయా, నీవు లేకుంటే ఏమైపోదునయా. పాట జీవస్వరం పుస్తకాలు మీ దగ్గర ఉంటే 612 పాట. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా, యేసయ్యా సంతోషము కలదయా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా, యేసయ్యా సంతోషము కలదయా. నిన్ను విడిచి ఎట్లుండగలనయా, నీవు లేకుంటే ఏమైపోదునయా. నిన్ను విడిచి ఎట్లుండగలనయా, నీవు లేకుంటే ఏమైపోదునయా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా, యేసయ్యా సంతోషము కలదయా. బలహీన సమయాన నీ శక్తితో కార్యాన్ని జరిగించుచున్నావయ్యా. బలహీన సమయాన నీ శక్తితో కార్యాన్ని జరిగించుచున్నావయ్యా. భయపడ్డ నన్ను పలకరించుచు, భయపడ్డ నన్ను పలకరించుచు బ్రతికించుచున్నావయ్యా. యేసయ్యా నీవు నాకుంటే చాలయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయా, నీవు లేకుంటే ఏమైపోదునయా. నిన్ను విడిచి ఎట్లుండగలనయా, నీవు లేకుంటే ఏమైపోదునయా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా, యేసయ్యా సంతోషము కలదయా. పడదాం. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము
కలదయా, యేసయ్యా సంతోషము కలదయా. కెరటాల రొద మధ్య నీ ఆజ్ఞతో విశ్రాంతి నెలకొల్పుచున్నావయ్యా. కెరటాల రొద మధ్య నీ ఆజ్ఞతో విశ్రాంతి నెలకొల్పుచున్నావయ్యా. శ్రమపడ్డ నాకు ఫలితమిచ్చుచు, శ్రమపడ్డ నాకు ఫలితమిచ్చుచు వెలిగించుచున్నావయ్యా. యేసయ్యా నీవు నాకుంటే చాలయ్యా. నిన్ను విడిచి ఎట్లుండగలనయా, నీవు లేకుంటే ఏమైపోదునయా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా, యేసయ్యా సంతోషము కలదయా. నీ సన్నిధిలో సంతోషము కలదయా, యేసయ్యా సంతోషము కలదయా. నిన్ను విడిచి నిన్ను విడిచి ఎట్లుండగలనయా, నీవు లేకుంటే ఏమైపోదునయా. ఇంకొకసారి అందరూ, నిన్ను విడిచి ఎట్లుండగలనయా, నీవు లేకుంటే ఏమైపోదునయా. ఒక నిమిషం కళ్ళు మూసుకుంటారు అందరూ. ఇలా కుడిచే పైకి లేపండి. ఈ మధ్యాహ్న సమయం ఏ స్థలంలో మనకు క్షేమం దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది, ఎక్కడ సంతృప్తి సమృద్ధి లభిస్తాయో, ఎక్కడ సంపూర్ణమైన సంతోషం ఉందో ఆ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆ దేవుడు మన మధ్య మన స్తుతులు వినడానికి, మనతో సహవాసం చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి అని మన మధ్యలో తన సన్నిధి ఉంచాడు. తానే దిగి వచ్చాడు. ఈ మధ్యాహ్న సమయం దేవునితో ఒక మాట మన హృదయపూర్వకంగా చెప్పగలిగి దేవుడు సంతోషిస్తాడు. ప్రభువా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం? మేము ఏదైనా నీ దగ్గర దొరుకుతుంది కదా, నువ్వు లేకుండా మేమేం చేయలేం కదా, నీకు వేరుగా ఉండి మేమేం చేయలేం. అందుకే నీ సన్నిధిని కోరుకుంటాం. ప్రభువా నువ్వు మాకు కావాలి, నీ సన్నిధి కావాలి. ఆయన నీతోనే నేను సహవాసం చేస్తాను, నిన్ను కలిగి నీ బిడగా నేను జీవిస్తానని ఒక్క మాట దేవునితో మనం చెప్తే దేవుడు సంతోషిస్తాడు. ఈ మధ్యాహ్నం మన సమయం వృధా కాదు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నీకేది కొదువుగా ఉందో అది ఇస్తాడు ఆయన. నీ విద్యలో, నువ్వు చేసే పనిలో ఆయన విజయాన్ని ఇస్తాడు. ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు, జ్ఞాపక శక్తి ఇస్తాడు. ఇగో అనేక మంది కంటే నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. చేతులలో పైకి లేపి ఈ మాట పాట రూపంలో చెప్తాం. నిన్ను విడిచి ఎట్లుండగలనయా, నీవు లేకుంటే ఏమైపోదునయా. ఇంకొకసారి, నిన్ను విడిచి ఎట్లుండగలనయా,
నీవు లేకుంటే ఏమైపోదునయ్యా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదయా యేసయ్యా, సంతోషము కలదయా. అందరూ పాడదాం. నీ సన్నిధిలో